వీడియో అయితే తీద్దాం అనుకుంటున్నాం, క్రికెట్ వీడియో తీద్దాం అనుకుంటున్నాం. కాకపోతే ఇప్పుడే మాకు పని అయింది, ఆడుతున్నాం. ఇప్పుడే మాకు టాస్ వేసుకుంటున్నాం. టాస్ వేద్దాం. బ్యాటింగా సరే తీసుకో. టాస్ అనుకో. ఫస్ట్ కెమెరా అయితే ప్లేస్ చేసుకుంటున్నాం. మొక్క అంతా తీసారు. వికెట్ అడిపోయింది, వికెట్ అడిపోయింది. పిల్లి ఇది చూసినట్లయితే వికెట్ అడిపోయింది. ఏం లేదు, మళ్ళీ ఇప్పుడు బ్యాటింగ్. మిస్ అయితే చేస్తాం. ఒకటి కొడితే విన్నా కదా మేము. మళ్ళీ మిస్. వైట్ రా. మీకు అంతే కదా, ఇడు ఎప్పటి నుంచో కప్పు కప్పు అంటున్నాడు. కప్పుతో ఆడదాం అంటుంది. నేను క్రికెట్ ఆడడానికి కప్పు తీసుకుందామని చాలాసార్లు ట్రై చేశాను, బట్ దొరకలేదు. ఏం చేస్తాం, ఇంక ఇంట్లోనే తయారు చేస్తాం. ఇలాగా పట్టుకోరా, ఇలా పట్టుకో. చూసుకోండి, ఇక్కడేమో క్రికెట్ అని రాసుకుంటుంది. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే గెలిచినోడికి కప్ వస్తుంది, ప్లస్ ఓడిపోయినోడు గెలిచినోడికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి. అది కూడా కాస్ట్లీ. అంతే కదా. బ్యాటింగ్ నాదప్పుడు తీసుకెళ్ళాలి. కెమెరా ప్లేస్. ఇప్పుడైతే బ్యాటింగ్ వచ్చింది. ఓకే, ఒకటి విన్ను. మూడా విన్ను. బౌలింగా బ్యాటింగా? ఇప్పుడు ఏంటంటే 10 మ్యాచ్లకు వెళ్ళాలి కదా. 10 మ్యాచ్లు గెలిచినాడు విన్ అని అంట. బ్యాటింగ్ తీసుకుంటున్నా. ఫస్ట్ మ్యాచ్ అయితే మనమే గెలుస్తాం. ఆ టీం ఉన్న వాళ్ళు సూర్య అని కామెంట్ చేయండి, నా టీం అయితే అభి అని కామెంట్ చేయండి. బాల్ స్కోర్ 3. వికెట్కి అయితే బ్యాక్ సైడ్ నుంచి తగిలింది బాల్. కెమెరా ప్లేస్ చేసుకో. మళ్ళీ సెకండ్ మ్యాచ్ వరుసగా బౌలింగ్ విషయమైన బాల్ వేస్తా. ఒకటి 1. జస్ట్ మిస్. 2 జస్ట్ మిస్. బాల్ అయితే 4 వెళ్ళిపోతున్నాం, ప్లస్ అవుట్ అయిపోతున్నాం. అని మిస్ అయింది. ఆడుకోండి, తగులుతా మరి.
అవుట్ చేయడానికి ఒక ట్రిక్ ఉంది నాకు. ఏంటంటే మీకు కనబడడం కోసం ఒక పెట్టాను. ఫోర్. అరే సరే సార్ వికెట్ అడిపోయింది. 2 బాల్ పెట్టేసాను. 6 కొట్టాను. కొత్త మ్యాచా? సరే కెమెరా తీసి. ఓకే. నువ్వు 6 కొట్టాలి. 3 స్కోర్ 3. ఇంకా 3 కొడితే ఈ మ్యాచ్ కూడా మంది గైస్. అవుట్. ఈ మ్యాచ్ అయితే మనమే గెలిచాం గైస్. నా ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు అయితే సూర్య అని కామెంట్ చేయండి గైస్. Score 3. Six. 3-3. స్కోర్ అయితే 9. ఫస్ట్ ఏం చేద్దామంటే షార్ట్ ఆడదాం మంచిగా. షార్ట్ ఆడదాం మంచిగా. ఇది ఎట్టాం ఏం లేదు కదా. ఇంకో వీడియో అయితే తెద్దామని ప్లానింగ్ చేస్తాం.